అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దైవ మర్మముల్లోని దినపాఠము మార్చి 11వ తారీఖున నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. ప్రభువు పౌలును బాధాకరమైన అనేక పరీక్షల గుండా నడిపించెను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుండి 10 వచనములు. నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అతని శరీరములోని ముళ్ళు ఏమిటో నేటి వరకు ఎవరునూ ఎరుగరు. అయితే అది చాలా బాధాకరమైనదిగా ఉండెను. కనుకనే అతడు ప్రభువును ముమ్మారు బతిమాలుకొనెను గాని దాని విషయమై సనుగలేదు. తనకు సంభవించిన శ్రమల విషయము సనిగి ప్రభువుపై నేరం మోపినవాడు కాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనములలో పౌలు అనుభవించిన కష్టముల జాబితా కలదు. ఇన్ని శ్రమలు వచ్చినను ప్రభువా ఈ శ్రమల గుండా నన్ను తీసుకుని పోవద్దు అని ప్రభువును వేడుకొనలేదు. తన శరీరంలోని ముళ్ళు చాలా భరించజాలింది గనుక తీసివేయమని ముమ్మారు ప్రభువును ప్రార్థించెను. నేను దీనిని భరించలేను, ఇది చాలా బాధాకరమైనది అని అతడు చెప్పినప్పుడు నా కృప నీకు చాలునని ప్రభు అతనితో ననెను. ఆ ముళ్ళు ఒక ఉద్దేశంతోనే ప్రథమముగా తను తాను తగిన దానికన్నా అత్యధికంగా హెచ్చించుకొనకుండా దీనునిగా ఉంచుటకే, రెండవదిగా పునరుత్థాన శక్తిని ఆయనలో రుజువుపరచుటకే ప్రభు ఆయనకు కలుగజేసెను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 13 వచనములలో పౌలు నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలనని చెప్పెను. అతడు కొన్ని దినములు భోజనము లేనివాడుగా ఉండవలసి వచ్చును. అయినను అతడు తన శ్రమలన్నిటిలో బలవంతునిగా ఉండేవాడు. దేవుడు మన జీవితములలో బాధాకరమైన పరిస్థితులను తెచ్చి మనకు ఆయన యందున్న విశ్వాసమును రుజువు చేయు తరుణమును మనకు కలుగచేయును. ఈ విధముగా ఆయన యొక్క పునరుత్థాన శక్తి మనలోనికి అధికముగా వచ్చును. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.